థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరూ అన్నీ చెప్పారు, అన్నీ చెప్పిన తర్వాత పిలిచారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ద డిగ్నిటీస్ ఆల్ దేర్ ఒపీనియన్స్. కానీ ఒక బుల్లెట్ పాయింట్స్ చెప్పారు అశ్విన్ మేడం గారు స్ట్రీట్ గురించి. నాకు రైటింగ్ టీచర్ అయినా కూడా ఎక్స్పర్ట్ అని ఆ విషయం తెలియలేదు. మేడం గారు ఒక టాస్క్ పెట్టారు, కుసమెరిపించారు అనమాట, 30 days అని. అది కూడా సీరియస్గా తీసుకోవాలి. అండ్ మైండ్ అండ్ హ్యాండ్ కనెక్షన్ కంపల్సరీ ఉంటుంది. సో సైన్స్ టీచర్ లాగా చెప్పారు, వెరీ అట్రాక్టివ్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం హ్యాండ్ రైటింగ్, మైండ్ రైటింగ్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే, సో మరి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి సంబంధం ఉన్నట్టే అది ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బాగా నేర్చుకుంటే నెక్స్ట్ కాలిగ్రఫీ ఉంటుంది, క్రియేటివ్ హ్యాండ్ రైటింగ్. సో కాలిగ్రఫీ అనేది ఒక కాలిగ్రఫీకి హ్యాండ్ రైటింగ్ అనేది ఒక జస్ట్ బేసిక్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మీ హ్యాండ్ రైటింగ్ని బట్టి కూడా మీ బిహేవియర్ చెప్పచ్చు. దట్ ఈస్ కాల్డ్ గ్రాఫాలజీ. అంటే చేతి రాతని బట్టి మనస్తత్వాన్ని అంచనా వేసే శాస్త్రం అన్నమాట. సో అది తప్పకుండా టీచర్స్కి తెలిసి ఉండాలి. సో గ్రాఫాలజీలో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గ్రాఫోథెరపీ. అంటే మీ హ్యాండ్ రైటింగ్ మార్చుకోవడం ద్వారా మీ బిహేవియర్ కూడా మార్చవచ్చు. పిల్లవారికి చక్కని హ్యాండ్ రైటింగ్ నేర్పినట్టయితే చదువు పట్ల వారికి ఒక మంచి వైఖరులు ఏర్పడతాయి. దే విల్ చేంజ్ దేర్ అటిట్యూడ్. సో దానికి మనమంతా ఉపాధ్యాయులుగా మరియు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. ఎవరో నాకు తెలియదు, కానీ ఇందులో మిత్రులు ఒకరు గాజుల లావణ్య హూ గాట్ సెకండ్ ప్రైజ్. ఎవరు అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్టూడెంట్ అని తెలిసింది, మాచినపల్లి జమ్మికుంట మండల్. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గాజుల లావణ్య ఆమె టీచర్ అయిందనమాట. అది నాకు ఇలా చాలా ఆనందంగా ఉంది. సో ఇటువంటి వేదిక మీదకి వచ్చినందుకు, మరి ఇటువంటి ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నటువంటి పారామితా స్కూల్స్, దీనికి ముందుండి సారథ్యం వహించినటువంటి, రూపకల్పన చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.